దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆక్వా చెరువుల అక్రమ తవ్వకాలు నిలిపివేయాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామస్తులు కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆక్వా చెరువుల అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల తవ్వకాలు నిలిపివేయాలంటూ 2016లో కోర్టు నుండి స్టే తీసుకొచ్చాయని, అవన్నీ పక్కన పెట్టి మత్స్యశాఖ అధికారులు అధికారికంగా ఆక్వా చెరువుల తవ్వకాలకు సహకరిస్తున్నారని కిత్తన చెరువు వాసులు ఆరోపిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను సీతారామపురం గ్రామం, అది కిత్తన చెరువు పంచాయతీలో సీతారామపురం గ్రామం. మాకేంటంటే ముఖ్యంగా ఈ ఆక్వా చెరువులు అనేవి చాలా దారుణంగా మమ్మల్ని బాధ పెట్టే అంశం ఏదైనా ఉందంటే అది ఏంటంటే 3 పంటలు పండే భూమిని ఆక్వా చెరువులుగా మార్చేసి వాటర్ని కలుషితం చేస్తూ, ఆ వాటర్ మెయిన్ ఏంటంటే వీళ్ళు వాడిన వాటర్ అంతా మెయిన్ ప్రధాన పంట కాలువలోకి డంప్ చేసి అదే వాటర్ రీసైకిల్ అయ్యి మళ్ళీ మాకు కుళాయిల ద్వారా తాగడానికి వాటర్ వస్తుంది అనమాట. అలా రావడం వల్ల ప్రజలు చాలా ఆరోగ్య పరిస్థితులు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలానే మెయిన్ ముఖ్యంగా వ్యవసాయం భూమిని పాడు చేసి ఇలా కలుషితం చేసి ఈ పక్కనున్న భూములు అన్నిటిని పాడు చేసి ఊరంతటిని చాలా కలుషితం చేస్తున్నారు. నైట్ అయ్యేసరికి దారుణమైన స్మెల్, విపరీతంగా గ్రామ ప్రజలు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు విపరీతంగా అనారోగ్యానికి పాలవుతున్నారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ ఆక్వా చెరువుని వెంటనే ఆపాలి. కోర్టు స్టే ఉన్నప్పటికీ రాజకీయ పలుకుబడులు ఉపయోగించుకునే వాళ్ళు మళ్ళీ రొయ్యల చెరువులు తవ్వడానికి 3వ తారీఖున ప్రయత్నించారు. దాన్ని మేము నా పేరు నాయుడు కేశవమూర్తి, కిత్తన చెరువు పంచాయతీ సీతారామపురం గ్రామం. మా పక్కన అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వుతున్నారు కాబట్టి మేము వెళ్ళి మిషన్లు ఆపాం. ఈవేళ వచ్చి గ్రీవెన్సీలకి అర్జీ పెట్టుకున్నాం. పెద్ద కాలం ఆనుకుని ఉన్నది కాబట్టి మొత్తం ఉప్పలగుప్తం మండలంకి ఆ పెద్ద కాలం నీరు మా తాగునీటిగా అన్ని గ్రామాలకే చేరుతుంది కాబట్టి మేము తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అందరికీ జేబీమండి. నా పేరు పొలమూరు మోహన్ బాబు, బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. మరి నేడు కిత్తన చెరువు గ్రామంలో అనాధికారికంగా అక్రమ రొయ్యలు సాగు చేయడానికి రైతు ఇవాళ అక్కడ మిషన్లు దింపి వ్యవసాయ భూమిని తవ్వాలని చూస్తూ ఉన్నాడు. మరి అక్కడ నివసిస్తున్నటువంటి ఎవరైతే కిత్తన చెరువు గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో, ఏదైతే వాళ్ళు వాడుకునేటటువంటి త్రాగేటటువంటి గ్రౌండ్ వాటర్ ఉందో నూతులు కానీ ఆ బావులు కానీ పాడైపోతూ ఉన్నాయి. మరి దీనిపైన గ్రామస్తులందరూ గతంలో 2016లో హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఏ విధమైనటువంటి ఆక్వా చెరువులు కానీ, ఏ విధమైనటువంటి రొయ్యల చెరువులు కానీ, ఏ విధమైన చేపల చెరువులు కానీ తవ్వకూడదని నిర్దిష్టమైనటువంటి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ రైతు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని దళితపేట బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.